ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము ఆఖరి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి ఆత్మపూర్ణులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమునకు రాస్తూ ఆత్మపూర్ణులుగా ఉండటానికి ఉండుడి అని హెచ్చరిస్తూ ఎఫెసీ పత్రిక ఎలాగూ ఆత్మపూర్ణులై ఉంటాము అనే మాట 1వ అధ్యాయము 13వ వచనంలో, మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి కనుక దేవుని మహిమకు కీర్తి కలుగునట్టుగా ఆయన సంపాదించుకొనిన అనే మాట అక్కడ సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. వాగ్దానం చేయబడిన ఆత్మచే మీరు ముద్రింపబడి ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులతో ఇలాగూ సెలవిస్తారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 48-49. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులు? 46వ వచనంలో, క్రీస్తు పడి 3వ దినమున మృతుల్లోండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడి రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరు సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నారు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పారు. ఆ పైనుండి వాగ్దానము చేయబడిన శక్తి పరిశుద్ధాత్మ, దేవుని శక్తి. ఆ పైనుండి వాగ్దానం చేయబడిన ఆ శక్తి పొందే వరకు, అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మగా నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు సువార్తను ప్రకటించారని. 16వ వచనంలో, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడ్డకు అంత్యదినములందు మనుషుల మీద అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదరని. అలాగూ ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేయబడిన ఆత్మ అనగా యోహాను సువార్తలో అది ఎవరు పొందుకుంటారు అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయములో ఇలాగూ 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్ని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసించి వాడెవడో లేఖనంలో చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పింది. తన యందు విశ్వాసించేవారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు నామం ముందు ఆయన శిష్యులను గురించి లూకాసు వార్త 24వ అధ్యాయం 47-48 వచనాల్లో సమస్త జనులలో ఈ సాక్ష్యం ప్రకటింపబడుతుంది. క్రీస్తు శ్రమపడి 3వ దినం లేచునని చెప్పి రాయబడిన లేఖనములన్నీ నెరవేర్చబడినట్లు మీరు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ పైనుండి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండుడి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మను వారు పొందుకొని వాక్శక్తిని పొందుకొని వారు యేసుక్రీస్తు ప్రభువును గురించిన రక్షణ సువార్తను ప్రకటించడం ద్వారా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్న వాక్యం సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను వినటం వలన క్రీస్తునామందు విశ్వాసం ఉంచడం వల్ల మనం ఆత్మచే ముద్రింపబడ్డాము. ఆత్మ పైనుండి పొందిన ఆత్మ పరిశుద్ధాత్మ
అది యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచే వారు పొందుబో ఆత్మ. అది ఎలాగూ మనకు అనుగ్రహింపబడిందంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలాగ యేసుక్రీస్తు ప్రభు వారు 16వ వచనం, నేను నా తండ్రిని వేడుకొందును, ఆయన ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగురు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించినప్పుడు మనం ఆత్మపూర్ణులై ఉంటామని ఎఫెసీ పత్రిక మనం చదువుకున్న 5వ అధ్యాయంలో 18వ వచనం ఆఖరి భాగం. ఆత్మపూర్ణులుగా ఉంటాడు. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మను మనం పొందుకోవాలి. అది ఆయన నామందు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మగా మనము ఆ ఆత్మ ద్వారా ప్రకటింపబడిన 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకము నుండి మీకు ప్రకటింపబడిన సువార్త పరిశుద్ధాత్మ వలన ప్రకటింపబడిందని 12వ వచనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటింపబడటం ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు నామముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఆత్మ మనలో ఉండి విశ్వసింపు చేయు ఆత్మగా, పాపములను ఒప్పింపు చేయు ఆత్మగా, మన పాత్రలను గ్రహింపు చేయు ఆత్మగా, మనం ఆత్మపూర్ణమై దేవుని సన్నిధిలో జీవించినట్లుగా, ప్రార్థించినట్లుగా, ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆయన ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో కూడా ఉండి ఎల్లప్పుడూ ఈ లోకంలో జీవించినంత కాలము, ఈ దేహంలో ఉన్నంత కాలము, ఈ భూలోకంలో జీవించినంత కాలం ఆయన మనలో ఉంటాడు అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామం పంపబడ్డాడు? 25వ వచనం యోహాను సువార్త 14వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నామం పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, యేసుక్రీస్తు ప్రభు వారు పంపబో ఆదరణకర్త, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటు ద్వారా పంపబడిన ఆదరణకర్త అనబడిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ, ఆయన నామములో పంపబడిన పరిశుద్ధాత్మ బయలుదేరి సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన తనంతట తానే వారు ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయనని 16వ అధ్యాయంలో ఇలాగూ 13, 14 వచనాలు రాయబడి. కాబట్టి ఆ ఆత్మను పొందుకోవాలంటే మనము ప్రార్థనాపూర్వకంగా మన పాపంలో ఒప్పుకోవాలి. ఒప్పింపు చేయు ఆత్మ, యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభువారు తన నామములో పంపబో ఆత్మ, మన కొరకే వేడుకున్న వాగ్దానం చేయబడిన ఆత్మ, మనం ముద్రింపబడటానికి పంపబడిన పరిశుద్ధాత్మ, సత్యవాక్యమును మన హృదయంలో బదిలపరచుకోవడానికి, వాక్యం నమ్మునట్లుగా చేయు పరిశుద్ధాత్మ చే మనం ముద్రింపబడినప్పుడు మనం ఆత్మపూర్ణమై ఉంటాం. ప్రతి శోధనను తొలగిస్తుంది. ఆ ఆత్మయే మన జీవితంలో అద్భుతములు జరిగిస్తుందని గలతీ పత్రిక 3వ అధ్యాయములో ఇలాగ రాయబడి ఉంది. ఆ ఆత్మ మన జీవితంలో 5వ వచనం 3వ అధ్యాయం గలతీ పత్రిక, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు. ఆ పరిశుద్ధాత్మ లేని దేవుడు మనలో హృదయంలో లేనప్పుడు మనలో అద్భుతములు చేయుటకు దేవుడు ఆ ఆత్మను ముందుగానే పంపించాడు. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మను పొందిన వారిని కూడా మన జీవితంలో అద్భుతములు జరగవు. ఆ పరిశుద్ధాత్మయే మనలను విశ్వాసంలో వృద్ధి పొందిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలను విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు చూచినట్లుగా చేస్తుంది, నిరీక్షణతో కనిపెట్టినట్లుగా చేస్తుంది. విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించే వారంగా, నిరీక్షణతో కనిపెట్టుకునే వారంగా, విశ్వాసంతో కూడిన నిరీక్షణ కలవారమై సంతోషించు ప్రార్థన ఎందుకు పట్టుదల గలవారమై మనము ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఆ ఆత్మ అద్భుతములు జరిగిస్తుంది, స్వస్థత కలిగిస్తుంది, ఆత్మ ఆశ్చర్యకార్యం జరిగిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ పూర్ణమై మనం ఉన్నప్పుడు ఎలాగో మన పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతములు పొందుకోవాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా
మనకి ఏది కావాలో మన పక్షంలో విజ్ఞాపన చేయి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఏది అడగాలో కూడా ఆయన అడిగిస్తాడు. మనకి ఏది అవసరమో కూడా ఆ అవసరతను బట్టి, మన కోరికలు కాదు కానీ మన అవసరతను బట్టి, అది నిత్యమైన ఆశీర్వాదం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, సంరక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, విశ్వాస జీవితం కొరకు, రక్షణ భాగ్యం కొరకు, నిరీక్షణ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ఆత్మ మనలో ఉండాలి. అందుకే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగూ రాస్తారు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో 19వ వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టుబడి కొనేవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరిచినట్లుగా పరిశుద్ధాత్మకు ఆలయమై మనం అనేక మార్లు మనం తప్పిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. తలంపు ద్వారా, ఊహ ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా. ఆ సమయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని మన మనసాక్షిని గతించేదే పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం. శరీర బలహీనత, ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనం అంటాడు యేసుక్రీస్తు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అనగా శోధకుడు మిమ్మల్ని శోధించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆ ఆత్మ వలన ప్రార్థన చేయండి. ఆత్మ అప్పుడు మన జీవితంలో అద్భుతం. ఆత్మీయ అద్భుతం ఏమిటంటే రక్షణ భాగ్యం, మన ఆత్మరక్షణ. అది ఎలాగ మనకు కలుగుతుంది? సత్యవాక్యం అనగా రక్షణ సువార్త అనబడిన మీ ఆత్మను రక్షించిన శక్తి గల వాక్యము సాత్వికంతో మనం అంగీకరించినప్పుడు ఆ అంగీకారంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని నీవు అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నీవు నోటితో ఒప్పుకొని రక్షింపబడినట్లు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రార్థన పూర్వకంగా సిద్ధపరిచి మీరు ఆత్మపూర్ణులై ఉన్నట్టు మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మకు నిలయముగా మీరు ఉంటారని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఇలాగూ 16వ వచనంలో మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. మనం ప్రార్థన చేయటానికి కూడా తండ్రి నీ వేడుకొని ఆయన నామమున ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మరియు మీరు కుమారులైన నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపింది. ఆ ఆత్మ పూర్ణులుగా మనం ఉండినప్పుడు మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి. విశ్వసించినప్పుడు మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి. ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రార్థనకు ఫలితం దొరుకుతుంది. కాబట్టి మనం ఆత్మపూర్ణమై ప్రతినిత్యము దేవుని నామమును స్మరించుకుని వారుగా మనం ఉండినప్పుడు దేవుడు తన కార్యములను మనకు బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. అందువలన మన జీవితము ఎందుకంటే మనం ఒకవేళ మన బలహీనత బట్టి మనం పాపంలో జీవిస్తూ మన బలహీనత బట్టి మనం ప్రార్థించే వారంగా లేకపోయినప్పటికీ చాలామంది అంటారు నాకు ప్రార్థన చేయటం రాదు, భయపడతావు. ఎందుకు? దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు, కానీ ఆయన మనకేమిచ్చాడంట? మనకు ఇంద్రియ నిగ్రహము. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరుగుతనము గల ఆత్మను ఇవ్వలేదు. స్వస్థ బుద్ధియు గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆ ఆత్మను పొందుకున్న వారమై మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. అదే క్రీస్తు ఆత్మ మన పక్షంలో విజ్ఞాపన చేయాలి, మన జీవితంలో కుటుంబంలో అద్భుతంలో చేయాలి. అందుకే మనం పొద్దున్నే వేకునే లేవగానే పరిశుద్ధాత్మ దేవుడు పూర్ణులమై ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థించాలని ప్రేరేపించి నీ మనస్సాక్షిని గద్దించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు. నీ వాక్యం చదువుకోవాలని ప్రేరేపించి నీ మనస్సాక్షిని గద్దించేది కూడా పరిశుద్ధాత్మ. నీవు తప్పు చేస్తున్నావు అని నీకు తెలియజేసేది కూడా పరిశుద్ధాత్మ. నీలో నివసించిన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన బలహీనత చూసి కూడా ఆయన సహాయం చేసి మన పక్షంగా విజ్ఞాపన చేయువాడు కూడా ఆయన. మనలో అద్భుతము జరిగించేవాడు ఆయన. మన ఆత్మీయ అద్భుతం అనబడిన మన ఆత్మరక్షణ కూడా అనుగ్రహించేది పరిశుద్ధాత్మ. కాబట్టి మనం ఆత్మపూర్ణమై ఆత్మ వలన ప్రతి సమయం అందు రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మయు మన బలహీనత చూసి మన పక్షంగా సహాయం చేయొచ్చు.
ఆ సహాయం మనం ఎలాగో ప్రార్థన చేయాలి, దేని విషయమే ప్రార్థన చేయాలి, తండ్రి ఏది సిద్ధపరిచాడు, తండ్రి ఏది మన కొరకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన చిత్తము కనుగొనడానికి పరిశుద్ధాత్మ మనకు ఆత్మలను అనుగ్రహించి వాగ్దానం చేయబడిన ఆత్మచే మనం ముద్రింపబడి పైనుండి వచ్చు ఆత్మ దేవుని శక్తి మనలో, మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుని జీవింపచేయు ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ, ఆయన తండ్రి అబ్బాను మొరపెట్టు ఆత్మ మనలోకి వచ్చి మనలో అద్భుతములు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, గర్భఫలం అనుగ్రహిస్తాడు, వివాహం జరుగుతాయి. అలాగే ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆత్మపూర్ణమై మొదట దేవుని రాజ్యము నీతిని వెతికినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వసించి అతి పరిశుద్ధమైన దాన్ని మనం కట్టుకొనొచ్చు. మనం పడిపోతూ ఉంటాం, మరలా కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ఆత్మను బట్టి దేవుడు ఆత్మీయ ఆశీర్వాదం ఆత్మానుసారముగా మనం నడుచుకున్నట్లుగా మనం ఆత్మచే నడిపింపబడిన ఎడల ఆత్మఫలములు మనం పొందుకుంటాం. అటు కృపల దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఆత్మపూర్ణమై మాలో నివసించి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మలను ఒప్పింపచేయువాడు, నడిపించేవాడు, గద్దించేవాడు, ఉపదేశించేవాడు, మనస్సాక్షిని గద్దించేవాడు, ప్రభా మా తప్పును మాకు తెలియచేయవాడు, మమ్మల్ని మేము చేసిన ప్రతి పాపను గుర్తు చేయువాడు, అది మీ సన్నిధిలో ఒప్పింపు చేయువాడు ఆయన. అలాగూ మేము చేసి ఆత్మీయ అద్భుతము పొందుకొని ఆత్మరక్షణ పొందుకొని మీ సన్నిధిలో ప్రభా మీరు మా కొరకు దాచి సిద్ధపరిచిన ఆత్మీయ మేలును పొందుకోవడానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆత్మబలము అనుగ్రహించి పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మేమందరం ప్రార్థించి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మీరు మా మనవులు అంగీకరించినట్లుగా మేము ప్రార్థించినట్లు ఆత్మపూర్ణమై ఉండి మా దేహము మీ వల్ల మాకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్న ఆ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లుగా మా అందరికీ సహాయం చేయొచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కార్యం ఆయన చిత్తానుకూలముగా మనందరి జీవితంలో జరిగించి మిమ్మలను మీ కుటుంబములను ఆత్మీయ ఆశీర్వాదంతో దీవించునుగాక. దేవుడు దీవించునుగాక. ఆమె.